హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? డిఎస్సికి మంచిగా ప్రిపేర్ అవుతున్నారుగా? అలానే ప్రిపేర్ అవుతూ ఉండండి, ఓకేనా? ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి, ఓకేనా? మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. అసలు ఇంతకీ ఏంటక్క వీడియో అంటే, డిఎస్సి ఎగ్జామ్ మీద కొంతమందికి కొన్ని అపోహలు అయితే ఉన్నాయండి. డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నాకు కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు, నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనుకోండి, వాళ్ళ వరకే ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. అలా కాకుండా వీడియో చేస్తే ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమందికి ఈ డౌట్స్ క్లారిఫై అవుతాయి, వాళ్ళు ఇంకొంతమందికి చెప్తారు. సో అలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ డౌట్ ఏంటంటే, అక్క డిఎస్సిలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? నెగిటివ్ మార్క్స్ డిఎస్సిలో ఉండవండి. సో ఇది మనకి చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంటే ఏం చేస్తాం, మనకి ఏవైతే తెలుసో వాటి వరకే పెట్టడం జరుగుతుంది. తెలియని వాటిని పెట్టడానికి మనం భయపడతాం, ఎందుకంటే అది రైటో రాంగో తెలియదు. అలా అని పొరపాటున పెడితే మనం రైట్ పెట్టిన బిట్లు కూడా పోతాయి. సో అని చెప్పి అందుకని ఏం చేస్తాం, భయపడుతూ ఉంటాం కదా. సో అలాంటి భయమేం మనకు అవసరం లేదు, ఎందుకంటే డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు. మీరు నిశ్చింతగా 150 మార్క్స్కి రాసేయండి ఎగ్జాము, ఒక్క బిట్టు కూడా వదలకండి. మీకు తెలిసినవి పెట్టండి ఫస్ట్, ఆ నెక్స్ట్ కొంచెం డౌట్ ఉన్నాయి పెట్టండి, ఆ నెక్స్ట్ లాస్ట్లో ఏం చేస్తారు, తెలియని చదివి లాజిక్గా ఇదైతే అయి ఉండొచ్చు ఆన్సరు, లేకపోతే పలానా అని మొత్తం పెట్టండి. కానీ ఏ బిట్టు కూడా వదలకుండా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్, ఏపీలో టెట్కి వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది? నేను ఆల్రెడీ దీని మీద ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశానండి. టెట్కి వ్యాలిడిటీ ఏపీలో వచ్చేసి లైఫ్ లాంగ్ పెంచారండి. సో మీరు గనక ఒకసారి టెట్ రాశారంటే అది మీకు జీవితకాలం ఉపయోగపడుతుంది. ఇంకా మీకు స్కోర్ పెంచుకోవాలంటే రేపు జరగబోయే టెట్ రాసి దాంట్లో స్కోర్ పెంచుకోవచ్చు, ఓకేనా? లేదు నాకు ఆల్రెడీ హై మార్క్సే ఉన్నాయి అనుకున్నా, అది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మీ ఏజ్ లిమిట్ వరకు మీరు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పటి వరకు రాస్తారో అప్పటి వరకు యూజ్ అవుతుంది. సైకాలజీకి ఏ బుక్ చదవాలి చెప్పక్క? సైకాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా డిఎస్సిలో మనకి. సైకాలజీ నేనైతే పర్టికులర్గా ఆ పబ్లికేషన్ ఈ పబ్లికేషన్ అని నేనేం చదవలేదండి. నాకు టీటీసీలో ఏ బుక్ అయితే ఇచ్చారో, ఏ బుక్ అయితే ఉందో నేను ఆ బుక్కే సైకాలజీ ప్రిపేర్ అయ్యాను అనమాట. సో మనకి ఫలానా పబ్లికేషన్ ఒక్కటే చదవాలి, లేదా ఈ పబ్లికేషన్ ఒక్కటే బాగుంది అని చెప్పడానికి లేదు. మ్యాక్సిమం అన్ని పబ్లికేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేయడానికే ట్రై చేస్తారు. ఎవరో కొంచెం కొంచెం సిలబస్ని అయితే ఇవ్వరు కదా. అలా కొంచెం కొంచెం ఇస్తే ఏం చేస్తారు, దీంట్లో పూర్తి మ్యాటర్ లేదని చెప్పి కొనడం ఆపేస్తారు. సో అందుకని ఏ బుక్ అయినా పూర్తి మ్యాటర్ ఇవ్వడానికే ఉంటుంది. టెక్స్ట్ బుక్ కన్నా కూడా ఇంకా పబ్లికేషన్ బుక్లు ఇంకా అదనంగా ఎక్కువ సమాచారమే ఇస్తారు. ఎందుకంటే ఏమో ఈ బుక్ ప్రకారం ఇంకో బిట్టు రావచ్చేమో అని చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కువ కాన్సెప్ట్లతో బుక్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ బుక్ ప్రిపేర్ అయినా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కాన్సెప్ట్ నేర్చుకోండి, ఓకేనా? మ్యాక్సిమం టీటీసీలో మీకు డిఎడ్లో సైకాలజీ ఉంది కదా, అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేనైతే అదే ప్రిపేర్ అయ్యాను. మేడం నేను 2022 టెట్లో క్వాలిఫై అయ్యాను, మళ్ళా రేపు టెట్కి అప్లై చేశాను. నాకు ఒక డౌట్ ఉంది, ఏంటి, నాకు అంతకుముందు మార్క్స్ వచ్చాయి కదా, రేపు టెట్లో ఒకవేళ నేను క్వాలిఫై అవ్వకపోతే ఏ టెట్ కన్సిడర్ చేస్తారు అని అడిగారండి. మీరు ఎన్ని టెట్టలు రాసినా దేంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో దాన్నే కన్సిడర్ చేస్తారు, ఓకేనా? మీరు ఎలాంటి భయం చెందాల్సిన అవసరం లేదు. లాస్ట్ టెట్లో క్వాలిఫై అయ్యారు, ఈ టెట్లో క్వాలిఫై అవ్వలేదు, ఏం కన్సిడర్ చేస్తారు? క్వాలిఫై అయిన టెట్టే కన్సిడర్ చేస్తారు. మనం రేపు డిఎస్సికి అప్లై చేసేటప్పుడు కింద టెట్ అప్లికేషన్ నెంబర్ అడుగుతూ ఉంటుంది. హాల్ టికెట్ నెంబరో మరి అప్లికేషన్ నెంబరో నాకు అంత ఐడియా లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దేంట్లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఆ నెంబర్ ఇస్తే సరిపోతుంది. హోమ్లో ప్రిపరేషన్ చేస్తే జాబ్ వస్తుందా? అందరూ కోచింగ్కి వెళ్తేనే జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది కోచింగ్కి వెళ్తేనే జాబ్ వస్తుంది అంటున్నారు. నాకు భయమేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు అని పెట్టారు. మీకు అలాంటి భయమేం అవసరం లేదండి. కోచింగ్కి వెళ్ళారా లేకపోతే ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యా అన్నది మ్యాటర్ కాదు. ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలిగారు ఏంటి, దీని మీదే ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎంత ప్రిపరేషన్ చేస్తారో, జాబ్ రావడానికి ఎంత ఎఫర్ట్ పెడతారో దాని మీదే మనకి జాబ్ వచ్చేది రాంది ఆధారపడి ఉంటుంది. కోచింగా వితౌట్ కోచింగా అనేది మ్యాటరే కాదు. 9th టెక్స్ట్ బుక్ చదివి మోడల్ పేపర్స్ రాస్తే సరిపోతుందా?
సరిపోతుందండి. 1 to 9 టెక్స్ట్ బుక్స్ చదివేసి మీరు 2 డేస్కి ఒకసారి మోడల్ టెస్ట్ పేపర్ రాశారనుకోండి, నెక్స్ట్ టీటీసీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, అవి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఇంకా కళ్ళు మూసుకుని మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. టెక్స్ట్ బుక్స్ చదవాలి సిస్టర్. ప్రజెంట్ ఏ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో 1 to 10th వరకు అవి చదవండి. నేను ఒక్కసారి కూడా రాయలేదు, ఇలా ఏం బుక్స్ చదవాలో తెలియడం లేదు, భయం వేస్తుంది. అసలు మీరు ఫస్ట్ టైం రాస్తున్నారంటే మీరు ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఆ బుక్ చదవాలా ఈ బుక్ చదవాలా అని కన్ఫ్యూజనే వద్దు. మీకు డైట్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకోండి, ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకోండి, సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నిటిని రౌండ్ అప్ చేసేసుకుని వాటిని ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అక్క నాకు లాస్ట్ టెట్లో 95 మార్క్స్ ఉన్నాయి, మళ్ళా ప్రజెంట్ టెట్కి అప్లై చేశాను, అయితే ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవ్వాలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా? 95 మార్క్స్ వచ్చాయి కదా సిస్టర్, రేపు టెట్ రాస్తామంటున్నారు కాబట్టి టెట్కే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే టెట్కి డిఎస్సికి మ్యాక్సిమం 70% ఒకటే సిలబస్ ఉంటుంది. డిఎస్సికి ఏంటంటే ఇంకొంచెం అదనంగా సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి కదా, జీకే అని విద్యా దృక్పథాలు ఇలా ఉంటాయి కాబట్టి డెప్త్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ జరుగుతుంది కాబట్టి టెట్కి ప్రిపేర్ అవ్వండి. మీరు టెట్కి ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ డిఎస్సికి ఒక 70% సిలబస్ ప్రిపేర్ అయినట్లే. మళ్ళా రేపు డిఎస్సికి ఇంకా టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు డిఎస్సి సిలబస్ ప్రిపేర్ అయితే ఈ రెండింటిని ఒకసారి రివిజన్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు అప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాశారు అని అడిగారండి. నేనైతే ఫోన్లో రాశానండి ఎగ్జామ్స్. అలానే 2 టెస్ట్ పేపర్స్ కూడా కొనుక్కున్నాను. డైలీ కాకపోయినా 2-3 డేస్కి ఒకసారి ఆ మోడల్ టెస్ట్ పేపర్లో ఒక ఎగ్జామ్ అయితే కంప్లీట్గా రాస్తూ ఉండేదాన్ని. చదువుకుంటారు కదా డైలీ, ఆ చదివింది సిలబస్ మొత్తం చదివినా చదవకపోయినా 2 డేస్కి ఒకసారైనా మొత్తం ఎగ్జామ్ రాస్తూ ఉన్నారంటే మీకు అలవాటు అవుతూ ఉంటారు ఎగ్జామ్ రాయడానికి. రేపు ఆ బిట్ వచ్చింది అనుకో, ఇవాళ మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, రేపు ఆ టాపిక్ చదువుతున్నప్పుడు ఈ బిట్ వచ్చింది అని మీకు వచ్చింది అనుకో, ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిద్ది మీకు. సో అప్పుడు ఇంకా చదవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎలా ఎగ్జామ్ రాస్తూ చదువుతూ ఎగ్జామ్స్ రాస్తూ చదువుతూ ఉంటే బాగా యూజ్ అవుతుంది మనకి. పెట్టారండి ఏమనంటే హౌ టు ప్రిపేర్ మెథడాలజీ, వాట్ ఈస్ ద వే అని అడిగారు. సో నాకు చాలా మంది ఇదే కామెంట్ ఎక్కువ పెట్టారు కాబట్టి నేను మెథడాలజీ మీద, ట్రై మెథడ్స్ మీద కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తానండి. తప్పకుండా మీ డౌట్స్ అయితే నేను దాంట్లో క్లారిఫై చేస్తాను. ఏ విధంగా చదవాలి, ఎలా స్కోర్ చేయాలి ఏంటి అనేది ట్రై మెథడ్స్లో నేను మీకు ట్రై మెథడ్ గురించి వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. టెట్ అప్లికేషన్లో నేమ్ మిస్టేక్ పడింది, ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అన్నారు. నేను దీని మీద కూడా ఆల్రెడీ మీకు వీడియో చేశానండి. ఎడిట్ ఆప్షన్ అనేది కంపల్సరీ వస్తుంది. అప్పుడు మీరు మీ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ అప్లికేషన్ని అవి కరెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ వచ్చిందండి, మీ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అడిగారండి. నోట్స్ ఎలా అంటే మనం ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ 3rd క్లాస్ నుంచి కాబట్టి 3rd క్లాస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఒక నోట్స్ తీసుకుని 3rd క్లాస్ అని హెడ్డింగ్ పెట్టేసుకుని 3rd క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదువుకుంటూ ఇంపార్టెంట్ అనిపించింది పక్కన రాసుకోండి నోట్స్లో. అలా 3rd క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ 4th క్లాస్, మళ్ళీ 5th క్లాస్, అలా 5th టెక్స్ట్ బుక్ చదవండి. మీకు ఇంపార్టెంట్ బిట్స్ అయినవి రాసుకుంటా ఉండండి. నెక్స్ట్ 6th కి వెళ్ళేటప్పటికి సోషల్ వేరుగా ఉంటుంది, సైన్స్ వేరుగా ఉంటుంది కదా, వాటికి సపరేట్ బుక్స్. ఇంకొంతమంది కామెంట్స్ పెట్టారండి ఏమనంటే మీరేం ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోమంటారు, టైం లేదు కదా ఎలాగా అంటున్నారండి. మీరు టెట్కి ఆల్రెడీ మీరు చదువుతూ ఉంటారు కదా, చదువుతూ ఉంటప్పుడే రాస్తూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీరు రాసేది మీరు చదివేది ఒకేసారి అయిపోతుంది కాబట్టి మీకు ప్రాక్టీస్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మంది అసలు ఎస్జిటికి ఇప్పుడు ప్రజెంట్ జాయిన్ అయితే శాలరీ ఎంత వస్తుంది అంటున్నారండి. నేను అందరిలాగా బేసిక్ పే, డిఏ ఇవన్నీ చెప్పట్లేదండి. మీకు 40,000 ప్లస్ వస్తాయండి. మీరు కనుక ఈ డిఎస్సిలో జాబ్ కొడితే మీ ఫస్ట్ శాలరీ మీరు ఎంత తీసుకుంటారంటే 40,000 ప్లస్ తీసుకుంటారు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారు, ఈ డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, నా లైఫ్ మారిపోవాలి, మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ మారాలి, నాకు ఇది చాలా అవసరం అని ఉద్దేశంతో కసిగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మ్యాక్సిమం మీకు డౌట్స్ అయితే నేను క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామన్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను. మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.